మా ఫ్రెండ్ పెళ్లిలో భోజనం చేస్తూ మా బ్యాచ్తో మాట్లాడుతుంటే ఒక విచిత్రమైన కంపారిజన్ గుర్తొచ్చిందండి. సాంబార్ లేని పెళ్లి భోజనం, సబ్బు లేకుండా స్నానం చేయడం రెండూ అసంతృప్తిగానే ఉంటాయని. ఈ వీడియోలో మీరు చూడబోయే సాంబార్ పొడి చాలా కమ్మగా ఉంటుంది. దీనికోసం పాన్ లో శనగపప్పు, బియ్యం, ధనియాలు, ఎండుమిరపకాయలు, అలాగే మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని దోరగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేయించుకొని వీటన్నిటిని మెత్తగా పొడి పట్టేసుకోండి. తర్వాత సాంబార్ కాచుకోవడానికి ఒక గిన్నె తీసుకొని నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే ఇంగువ, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా టాస్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత చింతపండు పులుసు, అలాగే మీరు ముందుగా వండి పెట్టుకున్న పప్పు కూడా దీంట్లో వేసి సాంబార్ పౌడర్ కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసి కనీసం ఒక 20 నిమిషాలు కొత్తిమీర వేసి ఉడికిచ్చారనుకోండి, మీ సాంబార్ గుమగుమలు పక్క వీధి దాకా చేరాల్సిందే.